రే నానా లే, టైం అవుతుంది లే. ఏమ్మా కాలేజీకి రెడీ అవుతున్నావా? రెడీ నాన్న. సరేమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. రే నేను కాలేజీకి వెళ్తున్నా, బాయ్ రే. ఏమ్మా డబ్బులు ఏమన్నా కల్లా? పర్లేదు నాన్న, ఉన్నాయి. సరేమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. హాయ్ అంకుల్. హాయ్ అను, ఇక్కడ రమ్మా. ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్తానమ్మా. స్కూల్కి రెడీ అయ్యావా? అవును అంకుల్. అంకుల్ మీరు ఏదో ఇది చేశారు కదా, అది చెప్పండి. ఓ చూసావా నువ్వు? దాన్ని సూర్య నమస్కారం అంటారమ్మా. దోమ్మా డాడీ వస్తున్నాడు చూడు. అను మార్నింగ్ అంకుల్ దగ్గరికి వచ్చేసావా? సరే సరేలే, రెడీ స్కూల్ టైం అవుతుంది. ఏం అంకుల్ ఆడుకో పొద్దునే బయలుదేరినారు? పని ఉంది, బయటికి వెళ్ళొస్తా. సరే అంకుల్. నాన్న చెల్లి కాలేజీ వెళ్ళిందా? పాప బయలుదేరిపోతాను. అవునా, సరే నాన్న. సరే నేను వెళ్ళొస్తాను. రే పవన్ అన్న ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడుంటా తెల్లారా? ఆడక్కడ కూర్చొని పేకాట ఆడుతుంటాడు. వెళ్దాం రా. పవన్ అన్న పని బాగుందిరా, ఎప్పుడు ఈడే ఉంటాడు. ఏమైంది? నువ్వు పవన్ దగ్గర అమ్మాయిల గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ అస్సలు మాట్లాడు. వాడు అసలే మనిషి కాదు. ఏ ఎందుకలా? వాడికి అమ్మాయిలంటే అస్సలు సరిపోదు. వాని దగ్గర నువ్వు అమ్మాయిల గురించి అస్సలు మాట్లాడు. నేను వచ్చిందే అమ్మాయి కోసం అని తెలిసి వీడు గుండాకి చేస్తాడేమో. అన్నా బాగున్నా? ఏంద్రా ఈయన ఇట్లా చేస్తున్నాడు? ఏమోరా, నాకు కూడా తెలీదు. వాడేమని చేసుకోని కానీ నువ్వు మాత్రం అసలు అమ్మాయిల గురించి మాట్లాడుకో. వీడెందుకు ఇప్పుడు అమ్మాయి ఫోటో చూస్తున్నాడు? వాడితో నవ్వుతున్నాడు, నువ్వెందుకు నవ్వుతున్నావు? అసలు ఏం చేయబోతున్నావా మనము? సరేనా, మరి మేము వెళ్ళొస్తాం. దానికి నువ్వు అనుకున్న సాధించావు కదరా.
ఏంది సార్ బిజినెస్సే లేదు. ఏమోరా, బిజినెస్ మొత్తం డల్ అయిపోయింది. రెంట్ ఎలా కట్టాలో ఏమో. సరేలేరా, ఎట్లయితే ఎట్లయింది. షాప్ క్లోజ్ చేసి భోజనానికి వెళ్దాంపా. రే, ఎవరో కస్టమర్ వస్తున్నారు చూడు. అన్నా 3 కాండమ్స్ ఇవ్వు. భయ్యా తొందరగా భయ్యా, టైం లేదు. సార్ ఇస్తాను. ఓకే సార్. సార్ కార్లో ఎవరో అమ్మాయితో ఉన్నారు సార్. అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారా? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లెక్క ఉన్నారు వీళ్ళు. ఎంజాయ్ కాదు సార్, ఆ అమ్మాయి కార్ లోపల అద్దం కొడుతుంది చూడండి సార్. సర్లేరా, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, మనకెందుకు ఇవన్నీ. ఏం టైం 3 అవుతుంది, చిత్రంగా రానలేదు. The number you are trying to call is currently not reachable. హలో నాన్న, చిత్ర ఏం రాలేనా ఇంకా ఇంటికి? ఏమన్నా లేట్ అయి ఉంటుందిలే. సరే నేను వస్తాను, పెట్టేసి. నాన్న, చిత్ర కనపడలేదు నాన్న, నాకు చాలా భయంగా ఉంది. నీ కాలేజీ వెళ్ళి చూస్తాను, నువ్వు వెళ్ళు. సరే నేను ఇక్కడ వెళ్ళి చూస్తాను, నువ్వు అక్కడ వెళ్ళు. మా 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 పాపని చూసారా? డైలీ ఇలాగ పోతుంది మా అమ్మాయి కాలేజీకి. లేదన్నా, ఈ పాపని ఎప్పుడు చూడలేదు మేము. లేదన్నా, చూడలేదన్నా. సరే అన్న. సార్ మనం పొద్దున్నే కార్లో చూసింది ఈయన కూతుర్నే కదా సార్? ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు చూసినామని చెప్తే పోలీసు వాళ్ళు మన షాప్ కాడికి వస్తారా? ఇప్పుడు పడితే అప్పుడు మనం పోలీస్ స్టేషన్ పోవాలా? షాప్ మూసుకొని పోతే రెంట్ ఎవడు కడతాడు షాప్కి? ఏంది సార్ అట్లా మాట్లాడతారు? ఎవడెక్కడ పోతే మనకేరా, మూసుకొని కూర్చో ఫస్ట్.
కాపాడండి. చిత్ర లేమ్మా. చిత్ర అన్నయ్య చని చూడమ్మా ఒకసారి. చిత్ర 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 ఏమైంది తల్లి? చిత్ర చిత్ర కళ్ళు తెరవమ్మా. అన్నయ్య చూడమ్మా. చిత్ర మా చిత్ర ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. చిత్ర 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 రేయ్ నువ్వెందుకు వర్షంలో కూర్చున్నావు? నాన్నతో పదరా ఇంట్లోకి. లేలే నాన్న. రే షాకీర్, ఏం వర్షంలో వస్తున్నావు? నానిపోతావు. రా 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 ఇంట్లో పోదాం. అదే అన్న, ఇద్దరే ఉన్నారు కదా, ఏమన్నా తిన్నారు లేదా అని టిఫిన్ తెచ్చాను. ఏం చేయలేదు షాకీర్, అది జరిగినప్పుడు వాడు అట్లే మౌనంగానే ఉన్నాడు. రే శివ, ఇంకెన్నాళ్ళన్నా ఇలాగే ఉంటావు? అది జరిగి చాన్నాళ్ళు అయిపోయింది కదా. నాకు చిత్ర చనిపోయిందనే బాధ కన్నా పట్ట పొగలన్నా ఒక్కరైనా చూసింటారు కదన్నా. ఏంటి ఈ అమ్మాయి మన చిత్రలాగా ఉందే? సరేలే, కాలేజ్ ఫ్రెండ్స్ ఏంటారేమో, నేనే మరి ఎక్కువ. అయ్యో అయ్యో అయ్యో, ఆ రోజు నేను చూశాను శివ, కానీ నాకేమైందో ఆపలేకపోయాను శివ. అయ్యో మరెందుకు ఆపలేదన్నా? మరెందుకు ఆపలేదు? ఎందుకు ఆపలేదన్నా? ఎందుకు ఆపలేదన్నా? రే వదిలేరా, అయిపోయిన దాని గురించి పట్టించుకోవద్దు. నన్ను క్షమించు శివ, నన్ను క్షమించు శివ. ఆ రోజు ఏమైందో నేను ఆపలేకపోయాను. అదే ప్లేస్లో నీ కూతురుంటే ఆపేవాడి కదన్నా. రే బుద్ధి లేరా నీకు రొంతన్నా? రే ఎవరైనా ఒక అమ్మాయికి అలా జరగాలని కోరుకుంటారేమరా? కోరుకోం నాన్న, కానీ అదే ప్లేస్లో వాళ్ళ అమ్మాయి ఉంటే మనం ఆపేయాలం నాన్న. వాడు వారం నుండి తినట్లేదు, నువ్వన్నా చెప్పు అట్లా. సరే అంకుల్, నేను చెప్తాను. రే శివ ఇలా రా. రే పొద్దుటి నుండి ఏమీ తినలేదు, రారా వచ్చి భోంచేస్తావు. మామూలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం ఎవరు ఆపలేం కదా. ఇది మనం ఆపగలేదన్నా, కానీ ఎవరు ఆపలేకపోయాం. అని లేరా, జరిగిపోయేది ఏదో జరిగిపోయింది, మనం ఏమీ చేయలేం. ఇంటికి పోదాం రారా. తినన్నా, నాకు ఈ సమాజం మీద వరకు పుట్టింది. ఏమైందిరా నీకు? ఏమైంది అంటున్నా? చిత్ర ఎంత బాధపడింది, ఒక్కడైనా ఆపాడా? ప్రతి వీధిలోను ప్రతి ఊర్లోనూ ఇలాంటి రాజులు ఉంటారా అన్న? కానీ మన అమ్మని మనం కదా కాపాడుకోవాల్సింది. మనం కంప్లైంట్ ఇచ్చి ఇంట్లో కూర్చుంటే ఏ పని కాదు, ధర్నా చేద్దాం, క్యాండిల్ పట్టుకొని తిరుగుదాం. మనం ఆపగలిగే అవకాశం ఉండి కూడా ఆపలేకపోయి అమ్మాయి చనిపోయిన తర్వాత ధర్నా చేస్తే ఏమొస్తుందన్నా? రేపు పొద్దున్నే నాకే ఇలా జరిగితే చూస్తూ ఉండిపోతారా నాన్న? లేదమ్మా, మీ నాన్న అలా జరగనివాడు.
నేను కాపాడుకుంటాను తల్లి. ఇది ఒకటే కాదు నాన్న, రోజు ఇలాంటివి ఎన్నెన్నో ఇది ఇలానే జరుగుతూ పోతే ఇంకో 10 ఏళ్లలో అమ్మతనం ఆడతనం రెండు ఉండవు నాన్న. అమ్మ, అక్క, చెల్లి, బిడ్డ ఎవరిని వదలట్లేదు నాన్న. అత్యాచారం చేసినాడు ఎంత తప్పు, అది ఆపుకోలే అవకాశం ఉండి కూడా ఆపలేకపోయాడే, అది కూడా అంతే తప్పు నాన్న. ఇది నువ్వు నేను అనుకుంటే ఆగేది కాదురా. ఇది శ్రీని కాపాడుకోవడం మన అందరి బాధ్యతరా. శివ, తెలుసో తెలియకో ఏదైనా తప్పు జరిగిందే నువ్వు క్షమించరా. ఇలాంటి సంఘటనలు ఎక్కడో చోట ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. మనం అన్నింటినీ ఆపలేకపోవచ్చు, కానీ మన కళ్ళ ముందు జరిగేవి ఆపడం మనిషిగా మన కర్తవ్యం. ప్రతి ఆడబిడ్డను మన ఇంటి బిడ్డగా భావిస్తే అత్యాచారాన్ని అరికట్టవచ్చు. ఎత్ర నారేస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత. కానీ ప్రస్తుతం మాత్రం స్త్రీలను పూజించడం నుంచి బాధించే నీచానికి దిగజారం. ఇది ఏ సంస్కృతి ఫలమో, ఏ నాగరికత పుణ్యమో. బిడ్డల్లాంటి పసిగుడ్డులను చీకటి సాక్షిగా చిదిమేస్తున్నారు, కబంధ హస్తాలతో కాటేస్తున్నారు, కనికరం లేని కాళ్ళలో కలిపేస్తున్నారు. ఈ సమాజంలో ప్రతినిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వార్తలు విన్నప్పుడు, ఇలాంటివి చూసినప్పుడు భరతమాత గుండె శోకంతో నిండిపోతుంది. ఆడబిడ్డగా పుట్టడమే వాళ్ళు చేసిన పాపమా అనిపిస్తుంది. ఇక నుంచైనా ఇలాంటివి మన చుట్టూ జరగకుండా ఆపుదాం. ప్రతి ఆడబిడ్డను మన ఇంటి బిడ్డగా కాపాడుకుందాం. వారికి ఒక రక్షా కవచంలా నిలబడదాం. జై హింద్.